వెల్కమ్ రాజు గారు. థ్యాంక్ యూ. మనము అనుకున్నాం కదా ఒక మంచి వెంచర్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ప్లాట్ అనుకున్నాం కదా. ఓకే, వచ్చారు కదా, చూసాం కదా. మనం ఎలా ఉందండి చాలా మనకు రోడ్స్ కానీ 40 ఫీట్ రోడ్, మెయిన్ రోడ్ కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ కానీ, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ కానీ, ప్రతి ప్లాట్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ప్రతి ప్లాట్కి నంబర్ కానీ, అంటే ఏ ప్లాట్ ఉంది, ఏ సైజ్ ఉంది, డైమెన్షన్ కానీ, తర్వాత ఫుట్పాత్ ప్లాంటేషన్ కానీ, పార్కు కానీ, సో ఎంత చక్కగా డెవలప్ చేశారు కదా. సో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్లో ఇలాంటి డెవలప్మెంట్స్ ఉంటుందండి. మనము మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మంచి ఒక డెస్టినేషను, మంచి ఒక అల్టిమేట్ సేఫ్టీ సెక్యూరిటీ ప్రాపర్టీ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీ. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేద్దామండి. సో నేను ఆల్రెడీ చేశాను, మీకు చెప్పాను. సో మీరు చూద్దామని ఈరోజు వచ్చారు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ ఈ లేఅవుట్లో లీగాలిటీస్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్. లీగాలిటీ విషయానికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వాళ్ళు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకల్గా వచ్చినటువంటి ఒక అడ్వకేట్ దగ్గర ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు ఫస్ట్. ఓకే, ఈ ప్రాపర్టీ మనం మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఈ లోకల్ అడ్వకేట్ దగ్గర సజెషన్స్ తీసుకొని ఓకే రైట్ దీంట్లో మీరు చేయొచ్చు అని వాళ్ళు ఒక సజెషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ నుండి హైకోర్టులో ఒక సాలరీ బేస్డ్ ఎంప్లాయీ ఉంటారు కంపెనీ వాళ్ళకట. సో నాకు ఆల్రెడీ చూపించారు వాళ్ళు ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో. ఆ అడ్వకేట్ ఏం చేస్తారంటే మళ్ళీ హైకోర్టులో వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని కోర్టులో అన్ని చెక్ చేసుకున్నాక ఓకే క్లియర్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాపర్టీ మనలాంటి వాళ్ళకు ఇస్తున్నారండి. సో క్లియర్గా వాళ్ళు లీగల్ విషయంలో వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే అన్ని క్లియర్గా క్లియర్ టైటిల్ ఉన్న తర్వాతనే మనకు ప్రాపర్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. రాజుగారు చూడండి, మీరు చూశారు కదా డెవలప్మెంట్ ఎలా ఉందండి, బాగుందా? చాలా బాగుంది. నేను చెప్పినా అంటే నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నేను చెప్పాను, మీకు ఏమనిపించిందండి? చాలా బాగుంది. ముఖ్యంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ప్రతిదీ చెప్పినట్లు చేస్తుంది సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేనైతే ఈ ప్లాట్ ఇలాంటి వెంచర్ కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతున్నా. నాకు షాద్ నగర్ ఈ సరౌండింగ్ ఏరియాలో నేను చూసిన వాటిలో ఇదే బెస్ట్ అని ఫీల్ అవుతున్నా. నేను ఇమీడియట్గా ఈ ప్లాట్ని బుక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీలాంటి కుటుంబాలు చేస్తే మేము మా సన్ రైజ్ ఫ్యామిలీ, మనమంతా సన్ రైజ్ ఒక ఫ్యామిలీలో, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, మీరు సన్ రైజ్ ఫ్యామిలీ అవుతారు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్. మంచి ప్రాపర్టీస్ మన కస్టమర్స్కి అందించే లక్ష్యంగా సన్ రైజ్ ప్రాపర్టీస్ వారు చాలా బాగా